వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజు అయితే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నామండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చాలా హెల్తీదండి, చాలా బలాన్ని, చాలా శక్తిని ఇస్తుందండి. డ్రై ఫ్రూట్స్ మనమైతే బెల్లం వేసుకోలేదు, చక్కెర వేసుకోలేదు, కేవలం ఖర్జూర పండుతోనే మనం చేసుకున్నాం. ఇలా చేసుకొని మనం తింటే డైలీ హెల్తీగా ఉంటారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. ఈ లడ్డూలు అయితే అద్దరిపోతాయండి. బాగా చూడండి. థ్యాంక్ యూ. స్టవ్ వెలిగించుకొని మనం ఫ్రై పెన్ పెట్టాలి. పెట్టుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో చూడండి, ఒక కప్పు నేను జీడిపప్పు తీసుకున్నానండి. జీడిపప్పు తీసుకొని నేను కట్ చేసుకున్నాను. ఇలాగా ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో మనం దేంతో అయినా తీసుకొచ్చండి, మన ఇష్టం. చూడండి, ఇది వేసుకోవాలి ఇందులో. అలాగే మనం బాదం అండి, బాదం కూడా నేను కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే గుమ్మడి విత్తనాలండి 2 స్పూన్లు తీసుకున్నాను, అవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే పుచ్చ విత్తనాలండి నేను 2 స్పూన్లు వేసుకున్నా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మనం పిస్తా అండి, పిస్తా కట్ చేసుకున్నాను నేను, 1/2 కప్పు వేసుకుంటున్నాను, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మనం ఇలా కలుపుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. ఇలాగ వేయాలండి. ఇలాగ వేయించిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి చూడండి, ఎండు ఖర్జూరం ముక్కలండి నేనైతే ఒక 1/2 కప్పు కట్ చేసుకున్నాను. ఇవి కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు సరిపోయిందండి మనకు. ఇలాగ వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. అన్నీ నేను ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే మనం పక్కన పెడదామండి. ఈ డ్రై ఫ్రూట్స్ దీన్ని అదే ఫ్రై పెన్లో మళ్ళీ 1 స్పూన్ మనం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చూడండి, కిస్మిస్ అండి, నేను కిస్మిస్ 1/2 కప్పు అయితే తీసుకున్నాను. ఈ కిస్మిస్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకోవాలి. మనం కిస్మిస్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారించుకుందామండి. మనం పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇప్పుడైతే మనం ఖర్జూర పళ్ళు అండి, ఖర్జూర పళ్ళు పిక్కలు తీసేసుకొని నేను ఇలాగా 1 కప్పు నిండా తీసుకున్నానండి. మనం తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడదాం. ఇది ఖర్జూరం మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టేసాం. చూడండి, ఇలాగైతే అయింది మనకు. ఇప్పుడు మనం అదే ఫ్రై పెన్లో మనం ఇంకా 1 స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొద్దిగా వేడెక్కాలి. కొంచెం వేడెక్కాక మనం ఖర్జూర పళ్ళు మనం మిక్సీ పట్టాం కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. అంతా ఖర్జూరం అంతా వేసుకున్నాక మిక్సీలోది మనం ఒకసారి ఇలాగైతే వేయించుకోవాలి నెయ్యిలోనే. చూడండి, ప్యాన్కి అయితే మనకు అంటుకోలేదు, ఖర్జూర పండు బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం వేయించుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ, బాదం పప్పు, పిస్తా పలుకులు అన్నీ వేయించుకున్నాం కదా, ఈ అన్నిటిని మనం ఇందులో ఈ ఖర్జూర పండులో వేసేసుకోవాలి. వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం. బాగా మనం కలిపేసుకున్నాం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారించుకుందామండి. మనం గోరెచ్చగా అయితే అయిందండి మనకు. ఉండలాగా చేసుకున్న గోరెచ్చగానే ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చేత్తో మనం కొద్ది తీసుకొని మనం గోరెచ్చగానే ఉండాలండి, వేడిగానే మనం ఇలాగ ఉండలు చేసేసుకోవాలి. చూడండి, ఇలాగైతే ఉండలు చేసుకోవాలి. మనం ఇలా చేసుకొని అన్నీ మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలాగన్నీ పెట్టేసుకుందాం. చేసుకొని అన్నీ చేసుకున్నామండి. చూడండి, నేను అంతే అండి, రెడీ అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే. మీలో ఎంతమందికి నచ్చుతాయో లైక్ చేయండి.